ద్వారా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ గ్రామీణాభివృద్ధి మీద ఎక్కువ సాధిస్తామని. ఫోకస్ పెట్టినట్టుగా ఫుడ్ ప్రాసెసింగ్ రిలేటెడ్గా కనిపిస్తుంది. అంటే ఇన్ అవునండి. ఆర్డర్ టు అక్కడ ఒక సుస్థిరత సాధించే దిశగా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ మీద ఫోకస్ ఇది అంటే ఒక ప్రొయాక్టివ్గా కనిపించిందని మేధావి వర్గం అయితే అప్రిషియేట్ చేస్తుంది. రెండోది ఇందాక మీరు ప్రస్తావన డెఫినెట్గా చేశారు సార్, పత్తికి సంబంధించి డెఫినెట్ కాటన్ బోర్డు బంగ్లాదేశ్లో ఉన్న క్రైసిస్ వల్ల భవిష్యత్తులో మనకి ఇబ్బందులు తలెత్తినా సరే దాన్ని ఓవర్కమ్ చేయడానికి వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నారు. అంటే ఇన్ యాంటిసిపేషన్ ఏదన్నా రేపు పొద్దున రిఫ్ట్ పెరిగితే బంగ్లాదేశ్తో, ఎందుకంటే వీఆర్ బీన్ బ్యాంకింగ్ అపాన్ బంగ్లాదేశ్ ఫర్ కాటన్ అండ్ కాటన్ ఎలైడ్ ప్రోడక్ట్స్, కాబట్టి సెల్ఫ్ రిలయంట్ దిశగా వెళ్ళటం కోసం ఇది తీసుకున్న మెజర్ని అయితే మేధావి లోకం అప్రిషియేట్ చేసింది. డెఫినెట్గా అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే మీరు యుఎస్ లో కూడా మార్కెట్కి వెళ్ళి చూస్తే అక్కడ టెక్స్టైల్స్ ఫ్యాబ్రిక్స్ లో మెయిన్ గా మేడ్ ఇన్ బంగ్లాదేశ్ అని కనిపిస్తుంది. దానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఇప్పుడు ఎవరైతే కేర్ టేకర్ గవర్నమెంట్ చీఫ్ గా ఉన్నారో మొహమ్మద్ యూనస్ గారు గ్రామీణ బ్యాంక్ అని పెట్టి దాని ద్వారా వీరందరికీ లోన్లు ఇప్పించి తద్వారా టెక్స్టైల్ ఇండస్ట్రీలో ఒక విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారు. ఇప్పుడు అక్కడున్న అస్థిరతకు కారణంగా ఆ టెక్స్టైల్ దాన్ని మనం తీసుకురావాలంటే మన దగ్గర కాటన్ టెక్స్టైల్ ఇండస్ట్రీని డెవలప్ చేయాలంటే ఈ విధంగా కాటన్ మిషన్ అన్నది ఏర్పాటు చేయడం కూడా చాలా అదే విధంగా అక్కడ కూడా గ్రామీణ అభివృద్ధి ద్వారా వాళ్ళ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ని పెంచుకోగలిగారు. సో మన దగ్గర అగ్రికల్చరల్ బేస్డ్ ఎక్కువ ఉంది కాబట్టి దాన్ని ఫుడ్ ప్రాసెసింగ్ దిశగా మనం గనక వెళ్ళగలిగితే ఏమవుతుందంటే ఆటోమేటిక్ గా గ్రామీణ ప్రాంతాల్లో ఈ విధమైన ఉపాధి కల్పించబడి దాని ద్వారా మళ్ళా ఈ వర్చువస్ ఎకానమీ అన్నది మొదలవుతుంది. ఆ తర్వాత యూరియా ప్లాంట్లు ఏర్పాటు చేయడం కూడా వారు మాట్లాడారు ఈరోజు. ముఖ్యంగా అస్సాం ప్రాంతంలో ఒక యూరియా ప్లాంట్ ఏర్పాటు చేస్తామని. ఆ విధంగా చూసుకుంటే ఈ గ్రోత్ డ్రైవర్స్ ఏవైతే ఉన్నాయో, గ్రోత్ ఇంజిన్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో మొట్టమొదటిది అగ్రికల్చర్ అన్నది వారు గుర్తించడం చాలా హర్షణీయం. కానీ ఈ చెప్పిన విషయాలు సక్రమంగా అమలు చేయడం అన్నది కూడా చాలా ముఖ్యమైన విషయం. సాధారణంగా బడ్జెట్ లో మాట్లాడిన తర్వాత దాని ప్యాకేజింగ్ ఏ విధంగా ఉంటుంది, అది ఎలా ఉంటుంది అన్నది కూడా మనం చూడాల్సిన ప్రధానమైన అంశం. ఇందులో ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే మరి ముఖ్యంగా ఆక్వా మరియు హార్టికల్చర్ కూడా మన దగ్గర చాలా డెవలప్ అయింది. అందువల్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీనిలో ముందుకు వచ్చి దీని ద్వారా వచ్చే పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం గనక తీసుకురాగలిగితే మన ఆర్థిక స్థితి కూడా అభివృద్ధి చెందుతుంది అన్నది మనం నేర్చుకోవాల్సిన అంశం. రెండోది సార్, బీమా రంగంలో 100% ఎఫ్డిఐ అంటే ఇప్పటిదాకా మీకు తెలిసిన విషయమే. ఎఫ్డిఐ ఇన్వైట్ చేసినప్పటికీ కూడా ప్రీమియం కలెక్ట్ చేసినవి వేరే దేశాల్లో ఇన్వెస్ట్ చేసుకుంటూ వచ్చినాయి, ఫారిన్ ఇన్వెస్టర్స్ కానీ ఆ కంపెనీలు కానీ. లేదు ఇక్కడే ఇన్వెస్ట్ చేయాలని ఒక కొత్త నిబంధన తీసుకురావడానికి కూడా చాలా మంది స్వాగతిస్తున్నారు సార్. మనం హర్షించాలి. ఎందుకంటే మన దగ్గర తీసుకువెళ్ళి వాళ్ళు వాళ్ళ దేశాలకు తీసుకొని వెళ్ళిపోయేవారు. అందువల్ల ఐ థింక్ 74-75% ఉన్న ఎఫ్డిఐని ఈ రోజు 100% చేశారు. చేసి దానికి ఒక రైడర్ పెట్టారు. అంటే మీరు ఇక్కడ కలెక్ట్ చేసే ప్రీమియం మళ్ళా ఇక్కడే ఇన్వెస్ట్ చేయాలని. అదేంటంటే మళ్ళా ఎకానమీ బూస్ట్ అవ్వడానికి ఇక్కడే సర్క్యులేట్ అవుతుంది అనమాట. అది మనం అంతా కూడా హర్షించాల్సిన ఒక ముఖ్య విషయం. సో అదొకటి మీరు అన్నారు. తర్వాత ముఖ్యంగా ఈ బడ్జెట్ లో ఎంఎస్ఎంఈలకు కూడా పెద్ద పీట వేయడం చాలా ముఖ్యమైన అంశం. ఎందుకంటే భారతదేశంలో మీరు చూసుకుంటే సుమారుగా 5.7 కోట్ల ఎంఎస్ఎంఈలు ఉన్నాయి. వాటిలో సుమారుగా 7.5 కోట్ల మంది ఉద్యోగాలు చేస్తున్నారు. సో దానిలో చూసుకుంటే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ లో సుమారుగా 36% మ్యానుఫ్యాక్చరింగ్ మన ఎంఎస్ఎంఈల ద్వారానే జరుగుతుంది. మన ఎక్స్పోర్ట్స్ ఒకసారి ఎగుమతులు చూసుకుంటే అందులో 45% ఎగుమతులన్నీ కూడా ఎంఎస్ఎంఈల నుంచి వస్తాయి. కాబట్టి ఎంఎస్ఎంఈలను అన్నది అంటే సూక్ష్మ, మధ్యమ మరియు మీడియం, వీటిని సూక్ష్మ, చిన్న మరియు మధ్యమ ఎంటర్ప్రైజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రోత్సహించడం చాలా అవసరమని ముందు నుంచే మాట్లాడుతున్నాం. సో అందులో ముఖ్యంగా వీళ్ళు ఏం చేశారంటే పెట్టుబడి పరిమితిని మరియు టర్న్ ఓవర్ పరిమితిని కూడా పెంచారు. అంటే ఒక ఎంఎస్ఎంఈ అని చెప్పడానికి దాని పెట్టుబడి పరిమితి కానీ టర్న్ ఓవర్ పరిమితిని కానీ 2.5 మరియు 2 రెట్లు పెంచడం జరిగింది. అది కూడా మంచి విషయం. ఆ తర్వాత క్రెడిట్ గ్యారంటీ కవర్ ఏదైతే ఉంటుందో దాన్ని 5 కోట్ల నుంచి 10 కోట్లకు పెంచడం అయింది. దానివల్ల ఏమైందంటే సుమారుగా 1,50,000 కోట్ల రూపాయల క్రెడిట్ ఎంఎస్ఎంఈలకు అందించడానికి ఒక మార్గం సులభతరమైంది. ఆ తర్వాత కస్టమైజ్డ్ క్రెడిట్ కార్డ్స్, ఎందుకంటే క్రెడిట్ కార్డ్ ఎప్పుడైతే ఉంటే డెబిట్ కార్డుకి క్రెడిట్ కార్డుకి తేడా అదే. క్రెడిట్ కార్డ్ అంటే నా దగ్గర లేకున్నా కూడా నేను డ్రా చేసుకోవచ్చు. అదేంటంటే కొంత భరోసాని ఇస్తుంది మీకు. సో అదే విధంగా ఎంఎస్ఎంఈలో ఈసారి సుమారుగా ఉద్యమ్ పోర్టల్ ద్వారా ఒక 5 లక్షల పరిమితి పెట్టి 10 లక్షల కార్డులు ఈసారి గ్రాంట్ చేయాలని చెప్పేసి వాళ్ళు నిర్ణయించుకోవడం.
తర్వాత స్టార్టప్స్ అన్నవి కూడా చాలా ముఖ్యం దేశానికి. మీరు చూస్తే ఇజ్రాయెల్ దేశాన్ని స్టార్టప్ నేషన్ అంటాం మనం. ఇజ్రాయెల్ ఆ విధంగా ఆర్థిక పరంగా ముందుకు రైట్లీ వెళ్ళడానికి సైడ్ సార్, ప్రధానమైన టెల్ కారణం అవీవ్ అక్కడ నగరం ఉన్న నిండా startups. స్టార్ట్అప్సే. మీరు అన్నట్టు టెల్ అవీవ్ నగరం నిండా స్టార్ట్అప్సే కంప్లీట్గా. టెల్ అవీవ్, ఎస్. కాబట్టి దానికి వీళ్ళు ఏం చేశారంటే క్రెడిట్ గ్యారంటీ కవర్ ని 10 కోట్ల నుంచి 20 కోట్లకు పెంచి 27 ఫోకస్ ఏరియాలు వీళ్ళు పెట్టారు. 27 ఫోకస్ ఏరియాలు పెట్టి ఈ స్టార్టప్ల్లో వాట్లకు మేము మద్దతు ఇస్తాం, ముఖ్యంగా ఎలక్ట్రానిక్ ప్రోడక్ట్స్ ఇట్లాంటివి. తర్వాత స్టార్టప్ ఫండ్ ఆఫ్ ఫండ్స్ అని ఇంకోటి పెట్టారు 10,000 కోట్లకు. ఇది కూడా మనం స్వాగతించాల్సిన విషయం. తర్వాత ఏవైతే ఎంఎస్ఎంఈలు ఎక్స్పోర్ట్ దిశగా వెళ్తాయో వారి కోసం ప్రత్యేకంగా 20,000 కోట్ల ఫండ్ కేటాయించడం అన్నది కూడా ఎంఎస్ఎంఈలకు ప్రోత్సాహం ఇవ్వడం. తర్వాత వచ్చేసి ముఖ్యంగా మహిళలకు, బడుగు బలహీన వర్గాల వారికి టర్మ్ లోన్ కూడా 2 కోట్ల వరకు ఇచ్చే విధంగా వాళ్ళు పెట్టారు. ఇవి ఎంఎస్ఎంఈల గురించి చేసినది. కాబట్టి ఫస్ట్ గ్రోత్ డ్రైవర్ అగ్రికల్చర్, రెండవది వచ్చేసి ఎంఎస్ఎంఈలు. ఆ తర్వాత ఇండస్ట్రీస్కి వచ్చేసరికి వీళ్ళు ఏం చేశారంటే లేబర్ ఇంటెన్సివ్ ఇండస్ట్రీస్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడం ఈసారి జరిగింది. మీరు చూసుకుంటే ముఖ్యంగా లెదర్ గురించి ఎక్కువగా మాట్లాడారు ఈసారి. లెదర్ ఇండస్ట్రీ, తోలు. ఎందుకంటే మన దగ్గర ఉన్న ఈ లెదర్ ఇండస్ట్రీ ముఖ్యంగా యూపీ తీసుకుంటే కాన్పూర్ ముఖ్యంగా మీకు అది బేస్ లెదర్ ఇండస్ట్రీ. ఆ తర్వాత ఏంటంటే గ్లోబల్ హబ్ ఫర్ టాయ్స్ అన్నది కూడా ఈసారి అనౌన్స్ చేయడం జరిగింది. బొమ్మల పరిశ్రమను మనం ఆకర్షించుకోవాలి అని. అంటే ముఖ్యంగా మన కొండపల్లి కావచ్చు, లేకుంటే ఏటికొప్పాక కావచ్చు, ఇటువంటి ప్రాంతాలను మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కనుక అభివృద్ధి చేయగలిగితే ఈ గ్లోబల్ టాయ్ హబ్ ఫర్ టాయ్స్ ఏదైతే ఉందో దాన్ని మన రాష్ట్రం మనం ఆకర్షించవచ్చు. ఇటువైపు తెలంగాణలో చూసుకుంటే నిర్మల్లో కూడా మంచి బొమ్మలు అవి తయారవుతాయి. కాబట్టి ఇది మనం గమనించాలి. ఆ తర్వాత నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఫుడ్ ప్రాసెసింగ్ గురించి కూడా ఒక సెంటర్ మళ్ళా చూసుకుంటే మీరు బీహార్లోనే పెడతామని అర్థం. కాబట్టి ఈసారి ముఖ్యంగా బీహార్కి చాలా పెద్దపీట వేయడం జరిగింది. ఆ తర్వాత వచ్చేసి క్లీన్ టెక్నాలజీ ఎక్కడైతే తయారు చేస్తాం అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ కావచ్చు, సోలార్ పీవీసీ సెల్స్ కావచ్చు, వీటన్నిటికీ నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ మిషన్ అన్నది కూడా ఒకటి ప్రకటించడం జరిగింది. దానివల్ల ఏమవుతుందంటే మనం ఏదైతే కమిట్మెంట్ ఇచ్చామో 2070వ సంవత్సరానికి అటువైపు చూస్తే మీరు డొనాల్డ్ ట్రంప్ గారు వచ్చేసి ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్ అంత కాదు, నేను మా దేశంలో పెట్రోల్ డీజిల్ నేను చేస్తానని ఆయన మాట్లాడుతున్నారు. ప్యారిస్ అగ్రిమెంట్ నుంచి ఆయన బయటకు వచ్చేశారు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మనం ఏదైతే కమిట్మెంట్ ఇచ్చామో పర్యావరణ పరిరక్షణకి, దానికోసం మనం గ్రీన్ టెక్నాలజీ గురించి చాలా ఇంపార్టెన్స్ ఇవ్వడం, ఆ ఒక మిషన్ కూడా ఏర్పాటు చేయడం అన్నది జరిగింది. కాబట్టి ఈ విధంగా మీరు చూసుకుంటూ పోతుంటే అగ్రికల్చరు, ఎంఎస్ఎంఈలు, తర్వాత వచ్చేసి లేబర్ ఇంటెన్సివ్ మ్యానుఫ్యాక్చరింగ్, వీటికి ప్రాధాన్యం ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే మన బడ్జెట్ ఒక సరియైన దిశలో వెళుతోంది అన్నది మనం ఒక అంచనా వేసుకోవచ్చు అనమాట. ఆ తర్వాత మీరు ఎడ్యుకేషన్ లో కూడా చూస్తే, ఎడ్యుకేషన్ సెక్టర్ లో చూస్తే అటర్ టింకర్ ల్యాబ్స్. ఎందుకంటే ఇప్పుడు ప్రధానంగా మనకు కావాల్సింది ఏంటంటే క్రియేటివిటీ కావాలి, సృజనాత్మకతను పెంపొందించాలి పిల్లల్లో. మీరు కనుక నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ తీసుకున్నా కూడా అందులో క్రియేటివిటీని పెంచడానికి 6వ తరగతి నుంచి కోడింగ్ అన్నది, తర్వాత 12వ తరగతి అయ్యే లోపల 2 విషయాల్లో వాళ్లకు స్కిల్స్ డెవలప్ చేస్తామన్నది మన యొక్క ఆలోచన. ఆ సందర్భంగా ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఈ బడ్జెట్ లో ప్రభుత్వ పాఠశాలలో ఈ 50,000 అటల్ టింకర్ ల్యాబ్ల్ని మళ్ళా ప్రోత్సహిస్తామని చెప్తున్నారు. ఇప్పుడున్న ల్యాబ్స్ తో పాటు ఇంకొక 50,000, సుమారుగా ఒక్కొక్క అటల్ టింకర్ ల్యాబ్ కి 16 నుంచి 18 లక్షల రూపాయలు కేటాయింపు వస్తుంది. నేను చాలా స్కూల్స్ లో చూశాను. అక్కడ పిల్లలు చక్కని మోడల్స్ తయారు చేస్తూ వాళ్ళ క్రియేటివిటీని పెంచుకుంటున్నారు అన్నమాట. అది తర్వాత ఏంటంటే ఇప్పుడు డిజిటల్ ఎడ్యుకేషన్ అన్నది చాలా ఎక్కువగా పెరిగింది. డిజిటల్ ఎడ్యుకేషన్, డిజిటల్ బోర్డ్స్ ఇవన్నీ ఇస్తారు. అందుకనే సెకండరీ స్కూల్స్ లో అన్నిట్లో కూడా బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఇవ్వాలన్నది ఈ బడ్జెట్ లో చెప్పిన ఒక విషయం. తర్వాత స్కిల్లింగ్ లో నేషనల్ సెంటర్స్ ఫర్ ఎక్సలెన్స్ ఫర్ స్కిల్లింగ్ అని 5 చోట్ల వాళ్ళు ఈ ఇన్స్టిట్యూట్స్ పెడతామని ఈరోజు చెప్పడం జరిగింది. ఇప్పుడు మీరు చూసుకుంటే తెలంగాణ ప్రభుత్వం స్కిల్ యూనివర్సిటీనే మొదలు పెట్టడానికి వాళ్ళు మొదలుపెట్టారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా 5 ప్రాంతాల్లో ఈ నేషనల్ సెంటర్స్ ఫర్ ఎక్సలెన్స్ ఫర్ స్కిల్లింగ్ అని స్టార్ట్ చేయబోతున్నారు. తర్వాత చాలా మందికి ఆస్పిరేషన్స్ ఏంటంటే మనం ఐఐటీల్లోకి వెళ్ళాలి అన్నది ఒకటి ఆస్పిరేషన్స్ మన వాళ్ళకి చాలా మంది చూస్తారు. ఎందుకంటే ఐఐటీలో రీసెర్చ్ ఎక్కువగా జరుగుతుంది. అందువల్ల అడిషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒక 5 ఐఐటీస్ ఏవైతే రీసెంట్ గా పెట్టారో వాటికి ఒక 5 ఐఐటీస్ కి అడిషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఇచ్చి సుమారుగా 6,500 సీట్లు ఎక్స్ట్రాగా మేము ఐఐటీలో తీసుకుంటామని ఈరోజు ప్రకటించడం జరిగింది.
దానివల్ల ఏమవుతుందంటే మన పిల్లలు ఎవరైతే చదువుతున్నారో వాళ్ళు ఐఐటి లాంటి సంస్థల్లో వాళ్ళు చదవడానికి వీలవుతుంది. మళ్ళా ఇక్కడ చూస్తే ఐఐటి పాట్నాకు మళ్ళా ఎక్స్పాన్షన్ కు నిధులు కేటాయిస్తాం.